హలో! హలో! ఎవరబ్బా? హలో! హలో! ఎవరు? వైష్ణవి కాల్ చేసిందా నాన్న? ఆంటీ? వైష్ణవి ఏమన్నా కాల్ చేసిందా? లేదు ఆంటీ. ఏమండండి? లేదు కాలేజ్ అని వెళ్ళింది. కాల్ చేస్తా అంది. కాల్ చేయలేదు. లేదంటీ. బాగున్నారా ఆంటీ? బాగున్నాను నాన్న. నువ్వు బాగున్నావా? బాగున్నా ఆంటీ. తిన్నారా? తిన్నా. నువ్వు? తిన్నా ఆంటీ. ఏమండి వాయిస్ అలా ఉంది? నేను సాంగ్స్ పాడతా కదా! కొద్దిగా మీ అంకుల్‌కి సాంగ్స్ పాడమంటే నైట్ సాంగ్స్ పాడాను. వావ్! సాంగ్స్ పాడతారా ఆంటీ మీరు? అవునురా. హ్మ్. ఒక సాంగ్ పాడండి. నాన్న చదువుకుంటున్నావా? ఆంటీ బిజినెస్ కదా ఆంటీ మనం. బిజినెస్‌లో ఉన్నాము వర్క్‌లో. బిజినెస్ బాగా జరుగుతుందా? జరుగుతుందా ఆంటీ? ఎంత జరిగింది టర్నోవర్? టర్నోవర్ 80 కోర్స్ దొరుకుతుంది ఆంటీ. దొరకడం ఏంది నాన్న? జరిగింది అంటున్నా. బాగా లైఫ్‌లో సక్సెస్ అవ్వాలి. నీకు మంచి భార్య రావాలి. ఆహ్, ఏదన్నా మంచి పిల్లోలతో బాగా హ్యాపీగా ఉండు నాన్న లైఫ్. ఆంటీ ఎడగట్టుకోవద్దండ్రా లైఫ్‌ని. లేదులే ఆంటీ. నేను చానా మంచి సక్సెస్ అవ్వాలి మీరంతా. ఆంటీ థాంక్ యూ ఆంటీ. థాంక్ యూ ఆంటీ. మీరు బాగున్నారు గదా ఆంటీ. మీ వాయిస్ చాలా బాగుంది ఆంటీ. అసలు థాంక్స్ నాన్న. ఆ వాయిస్ వింటేనే అసలు ఆంటీ ఎవరికీ రాదేమో. ఆ భగవంతుడు నీకే ఇచ్చాడంటీ ఆ వాయిస్. అలాంటి వాయిస్. శ్రావణికి సరిగ్గా రాలేదు కదా! ఆంటీ వైష్ణవికి. ఆంటీ వైష్ణవికి రాలేదు కదా గొంతు. అసలు అసలు మీ బుద్దే రాలేదంటీ అసలకి. బజార్ అంటే ఏం మీరేమనుకోకండి మాట్లాడుతున్నావు? ఆంటీ. బజారుకెళ్ళిందంటున్నావా? కాదంటీ. అంటే ఇంగ వైష్ణవికి వాయిస్ అసలు ఎట్లిచ్చినాడంటే చాలా చండాలంగా ఆంటీ. ఆ! కానీ రూపం మంచిగిచ్చాడు కదా! ఏమో ఆంటీ ఆ నల్లగా బండగా. ఆ! లేదు నువ్వు ఏదో ఫోటో చూసావనుకుంటా. అవునా ఆంటీ. చాలా మరీ రేపు పంపిస్తానులే నీకు ఫోటో. మా తెల్లగా ఫ్యామిలీ ఉంటుంది. ఫోటో. పంపిండండి. తెల్లగా ఉంటుంది. తెల్లగా ఉంటుంది యాపిల్ కలర్. అబ్బా! వావ్! చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నట్టుంది ఆంటీ. నువ్వెలా ఉంటావు నాన్న? అంటే నేను చానా వైట్ వైట్ అండ్ వైట్ ఆంటీ. వైల్డా? వైట్ ఆంటీ. హైటు? హైట్ 6'5". తప్పుగా అనుకోవద్దు నాన్న అడుగుతున్నానని. లేదు నేను తప్పుగా అలా అనుకోనంటీ. మీరా ఆంటీ మీ హైట్? 6'5" అంటే బట్టలు దొరకవు గదా నీకు. అవును. దొరకవంటీ. మరి ఎలా బట్టలు తిరుగుతున్నావా? లేదు అంటే అంటే బట్టలు ఎలా మేనేజ్ చేస్తున్నావు అంటున్నాను నాన్న. వినిపించడం లేదురా ఈడ సిగ్నల్ ప్రాబ్లమ్ ఉంది కొద్దిగా. అవునండి. ఇక్కడ గూడా మేము చానా యూరోప్‌లో ఉన్నా గదా! అట్లా. యూరోప్‌లో ఏ సిమ్ వాడుతున్నావు నాన్న? ఇది కటిల్ సిమ్ ఆంటీ. కటిల్ సిమ్ అని ఆంటీ ఇక్కడ దొరికేటివన్నీ. ఎక్కువ కల్టీల్సే వాడతా అంటారు సిమ్స్. జాగ్రత్త నాన్న. అక్కడ యూరోప్ గర్ల్స్ చాలా మంచి వాళ్ళు కాదు. అవునంటీ. అంతా ఏదో వేస్ట్ అంతా. మీకన్నా గాదంటీ. మీ వాయిస్ ఎవరికీ రాదు. మీ అందం ఎవరికీ రాదు. లవ్ చేసి ట్రాప్ చేయాలని చూస్తారు. ఎందుకండి నీకు కంపెనీస్ ఎక్కువున్నాయి కదా! అవునాంటీ. చాలా మంది గోకినారంటీ నన్ని. అసలు ఈ పాటికి 2 కోర్స్ అలా గెలికింటారు నన్ని. హ్మ్. నువ్వు ఎంతమందిని గెలికావు మరి? లేదు ఆంటీ అస్సలు. అది త నాన్న మంచిగుండాలి లైఫ్‌లో. ఇలాంటి విషయాల్లో దూరకూడదు. లైఫ్‌లో మంచిగా పెళ్లి చేసుకొని సక్సెస్ అవ్వు నాన్న. ఆంటీ కాదాంటీ. మీకు ఆంటీ చెప్పు బంగారు. మీ వాయిస్ చాలా బ్యూటిఫుల్‌గా ఉందంటీ. థాంక్స్ నాన్న. అసలు ఆ వాయిస్‌ని చూస్తే నాకు నిద్ర పట్టదు ఒక్కోసారి. ఫోన్ కంపెనీస్ చేయాలంటే ఎక్కువున్నాయి గదా! అందుకు నిద్ర రాదు. ఆంటీ కంపెనీస్ ఎక్కువున్నాయి గదా! నీకందుకు అది కా నిద్ర రాదు. అలా కాదాంటీ. ఇప్పుడు ఈ రోజంతా నిద్ర రాదాంటీ నాకి. ఎందుకు? నీతో మాట్లాడినా గదా! సరే ఎప్పుడొస్తున్నావు ఇండియాకు? ఇండియాకు ఇప్పుడు రమ్మంటావా ఆంటీ నీకోసం? ఫ్లైట్స్ టికెట్స్ ఉన్నాయా మీకు? ఫ్లైట్స్ టికెట్స్ ఏంటి ఆంటీ మనకి ఓన్‌గా ఉన్నాయిగా. ఓన్ ఫ్లైట్స్ ఉన్నాయా నాన్న? అవునా ఆంటీ. చానా ఉన్నాయి మనకి. సరే ఫ్లైట్స్ ఎక్కువున్నాయని ఇష్టాసారం తిరగద్దురా.
లేదా ఆంటీ నీ కోసం తిరుగుతా ఆంటీ ఏదైనా కానీ. సరే మరి ఉందునా నేను. ఆంటీ కొంచెంసేపు మాట్లాడొచ్చు కదా ఆంటీ. వంట చేసుకోవాలి అందుకు. పంపియాలా ఆంటీ ఇక్కడ నుంచి కొరియరు ఆంటీ? నువ్వు ఫ్రీయారా? ఏ బజార్ ఉండదానా నీ అబ్బా నువ్వేంటి మాట్లాడుతాడో మధ్యలో ఫోన్ బిక్కొని. మమ్మీ కిచెన్ లేకి పోయిందిరా. కిచెన్ లో పోతే కిచెన్ లో వీడియో కాల్ చేయి అంతే కదా. గాడిద గుద్దోడా. గాడిద ముడదనా గుజ్జం ఉండదనా నువ్వు ఆడద్దు. నీ ఆటలు నువ్వు ఆడినావనుకో చెప్పుతో కొడతా. మమ్మీ ఎందుకు కాల్ చేసిందిరా నీకు? మా 100 లక్షలు ఉంటాయి నీకు అవసరమా? నీకేమన్నా సరేగానే తిన్నావా? నీకు తెలుసు నీకు తెలుసు ఏంది? ఒకటేం చాలా తెలుసురా, నేను చదువుకుంటానా కదా. గుజ్జం ఉండదని అది కాదు. మీ అమ్మ నేను పెళ్లి చేసుకోబోతున్నాము ఈ పాటికి ఎగిరిపోతున్నాం కూడా తెలుసునా. మీ అమ్మ అంటే చాలా ఇష్టం. జోక్ చేస్తున్నావు కదా? జోక కాదు నీకు గుజ్జం ఉండ నిజమిదే. జోక్ బాగుందిరా, మడిచిపెట్టుకో. నువ్వు పెట్టుకో కింద ముడ్డి కింద లోపల ఉండదా. నిజాలు చెప్తా నమ్మరు చూడు ఎవరు. మీ అమ్మ అంటే పెర్ర ముఖంకి ఎవర్రా ఓకే చెప్పేది? ఎట్లా మీ అమ్మ ఒప్పుకుంటుంది నాకు తెలుసులే. మమ్మీని అడుగుతా ఉంటాను, వేషాలు వేస్తున్నావా? మెమ్మని కాదు నీకు చెప్పేది. నీ అబ్బా నీకు గొంతేసుకొని పోతాడు ఎవడన్నా. అమ్మ మీ గొంతు ఆ బజార్ ఎట్లా తట్టుకున్నారు కానీ మీ ఏరియాలో నీ గొంతు అమ్మ లోపల ఉండదనా. నాకు వద్దు అనవసరం మాట్లాడుతున్నాడా? గుడ్లు మొగుందానా లోపల ఉండా. హలో హలో నీ అబ్బా నువ్వు ఫోను నువ్వు అసలు ఈ మెమ్మకి ఎక్కువ ఇష్టాలు చేయద్దు అంత అర్థమైందా? మాట్లాడతాడంట నీ అబ్బాయి. హలో 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 చెప్పు నాన్న. అంటే అంటే ఏమంటే వైష్ణవి వచ్చి పోయింది కాలేజ్ బంగారు కాలేజీ వరకు కొట్టేసి వచ్చేసింది. అవునా? ఏమన్నా పద్ధతి అది రావడం అలా? అసలు పద్ధతే కాదండి. మీరు చదువుకుంటే నీలో కంపెనీస్ పెట్టుకుంటుంది కదా. అవునండి పెట్టుకుంటుంది కదా, మంచి ఫ్యూచర్ ఉంటుంది కదా. అసలు అలా ఎలా తను అసలు మీ మాట అదే ఈ పిల్లలకి అసలు కొద్దిగా కూడా మేనర్స్ గానీ చదువు మీద బాధ్యత గానీ ఏం లేకుండా ఉంది. అంటే చాలా తనకు నీకు చాలా డిఫరెన్స్ అండి. మొత్తం వాళ్ళ నాన్న చేస్తున్నాడు ఇదంతా. అది లోపల కూడా అసలు మీరు ఎలా చేసుకున్నారండి మ్యారేజ్? ఏం చేయమంటావు, ఇంట్లో ఒప్పించారు చేసుకున్నా. తెలియదు కదా ఇలాంటి నీచుడని. అసలు అసలు ఎట్లా కూడా తెలిసిన చిల్లరోడు తాగిపోతాడు. వరెస్ట్ ఫెలో వాడు. వరెస్ట్ ఫెలో నా కొడుకుడు వాడు. తరంగా నా కొడుకుడు. ఇవి ఏమంటారు దాన్ని ఏమంటారు నా అంటే విమల్ల అవి నమ్ముతాడు. సిగరెట్లు తాగుతాడు, మందు తాగుతాడు. ఏదో బిజినెస్ ఉన్నాయి ఇవన్నీ ఏంటి అంట. ఇలా కొండలే గుట్టలే పోడు కదరా బైపాస్ లో. అంటే చూసా ఎలా మాట్లాడుతుందో అర్థమవుతుంది. మూసుకోయా నువ్వు ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నావు అబ్బాయితోలా? సేమ్ వాళ్ళ నాయన మాట్లాడినట్టే మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంది అది. వీళ్ళకి బుద్ధి ఎక్కువ లేదులే. అసలు ఏమైనా నీచమైన మీరు ఎలా ఉన్నారేమో అంటే మీలాగైతే ఎవరు ఉండలేరు. ఒక విషయం చెప్తాడు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చేయాలను తెలుసా? అంటే వచ్చాడు అంటే ఊరినే ఏంటి కానీ ఎక్కడికి వదిలేసి రమ్మంటావు చెప్పు, నాకు కావడం లేదు. నేను ఉన్నా కదా ఆంటీ, నిన్నున్నా కదా నీకోసము. మీరు వచ్చేయండి నా దగ్గరికి వచ్చేయండి. ఇలా నేనే రమ్మంటే మీరు పలానా చోటకు రమ్మని ఫ్లైట్ వేసుకొని వచ్చేస్తాను. అసలు మీరు నమ్మద్దండి అతని మాటలు. అసలు మీరు ఎన్ని రోజులు దేవతకి ఒక రాక్షసుని ఎట్లా పంపిస్తున్నాడు? ఒక దేవత వాయిస్ కి అసలు మీ మాటలు ఎలా ఉన్నాయంటే తూట్లు గుండెల్లో పొడుస్తున్నాయి. అంటే మీ మాటలు అసలు మీ అందమైన అమ్మాయికి ఎవరు ఎలాంటి పంపిల్లా దేవునికి కూడా తెలియదు. అసలు దేవుడు ఏదో ఒక రోజు ఇస్తాడు, నేను చేంజ్ అవుతాను, ఏదోటి నాకే మంచి లైఫ్ వస్తుంది. మంచి లైఫ్ వచ్చేసి కూతురు ఇలా ఉంది, భర్త చూస్తే అలా ఉన్నాడు, ఏంది నా లైఫ్ ఇక్కడికే ఆగిపోతుందా? ఆగిపోదండి. ఇంక కంటిన్యూ చేద్దాం, మన ఇద్దరు కలిసింటే మన ఇద్దరు కంటిన్యూ చేద్దాం. వచ్చేసండి. అర్థమైందా? మీరు అర్థం చేసుకోవాలి కదా. నేను కాయాలంటే నేను అర్థం చేసుకుంటా. అంటే నీ మనసు నా మనసు కాదా? నా మనసు నీ మనసు కాదా? చెప్పండి అంటే మిమ్మల్ని బాగా బ్రహ్మాండం చూసుకుంటా అంటే వానికంటే తప్పులోని కంటే మీ కంపెనీకి మీకే ఓనర్ చేస్తాం మిమ్మల్ని. పిర్ర కంపెనీకా?
ఏ చూడు ఏ బజార్ ముండా నువ్వు నా అవసరంలే. ఇంక రేపు నుంచి సావి ఎట్లా ఉంటావు నువ్వు చూడు. మీ అమ్మని ఎట్లా తీసుకొని పోతాను. ఏ నువ్వు తమా జోక్ చేస్తున్నావురా? తమాషాగా చూడు మీ అమ్మని ఎట్లా తీసుకొని పోతాను. ఏ డాడీ చెప్పాను అనుకో నీకు 2 కాళ్ళు ఇడ్చి చెక్కుతాడురా. వాడు వాడు ఉంటే లోపల ఉంటే గాని కాదు. నువ్వు బాగా నీ వాయిస్ ఒకటి ఎట్లా ఉందంట కదా. నిన్ను కూడా నేను తీసుకుని నువ్వు వచ్చేయి నువ్వు నాతో పాటు. ఏ అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు? ఏమనుకోలే నిన్ను కూడా తీసిపోతాలే నాకు తెలుసు. నువ్వు అందరం బాగానే ఉంటావు నమ్మకం. ఆ గొంతే ఏమంటే ఏంటి భరించుకోలేదే. నోరు బట్ట కట్టైనా సంసారం చేయించుకుంటా. బాబా కాదు నీకు ఊర్లో ఉండాలి. నీకు ఊర్లో నా పక్కన ఉండంతే అవసరం లేను. ఏ సరేరా మేము కాలేజీ వెళ్ళాలి. నువ్వు వెళ్ళాలంటే ఈ మీ అమ్మకి ఇచ్చే ఫోను ఏంట్రా చెప్పు తీసుకుని కొడతా. పరిమాణం ఉండదని మళ్ళా గట్టిగా ఈడ కంపెనీస్ లో మీటింగ్ లో కంపెనీ ఫోటోస్ పెట్టరా ఒకసారి. ఫోటోస్ లో ఇప్పుడు ఇక్కడ నుంచి సిగ్నల్ ఉండదు సరిగ్గా. ఏ కంపెనీ ఫోటోస్ పెట్టరా ఓ 2. ఏ సైతాన్ ఉండదానా నీకు అర్థమవుతుందని చెప్పింది. ఏమన్నా గానగర్ ఏమన్నా అంటే సిగ్నల్ ఉండదు. యూరోప్ లో చాలా యూరోప్ లో పర్వతాల మీద ఉండ. అర్థమైందే. అక్కడ కూడా పర్వతాల మీదేనారా వ్యాపారము? ఇక్కడ కొండలు పర్వతాలు బాగుందిరా. మెట్టి తీసుకుని కొడతా. నీ అబ్బా సైతాన్ ముడదానా బేపరచమండదానా చిల్లదానా ఏంది గట్టి కడుచుకూడదని ఏమి గానగలే నీకేమన్నా. కంపెనీ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారా? బజార్ ఉండదానా అంత కంపెనీలో ఏం నువ్వు అంత చిల్లర బజార్ తెచ్చుకుంటా నువ్వు. ఏ సారీరా. ఏ లవడలో సారీ సాడు పెట్టుకుని లవడాలు పెట్టుకుని అలిగాడు నాకు వచ్చాగాడు. చెప్పుతో కొజ్జాముండా చెప్పు తీసుకుని పట పట కొడతా. నీ అబ్బా నాకు ఇంకా త్వరలో ఇద్దరము మీ అమ్మ నేను లేచిపోతాము. జోక్ చేసాడు మళ్ళా ఎక్స్ట్రాలు చేయదురా డాడీ చెప్పి కొట్టిస్తాను. ఏం కాదు మీ నాయనతో నీతో ఏం కాదు. మీ మామ తక్కువ అంచనా వేస్తున్నావు నువ్వు. ఓడు మామ నీ మిండమ్మగు నేను. వేరే నీకో విషయం చెప్తున్నా. ఏమి నువ్వు ముండకొచ్చా చెప్పు కొడతా. గొజ్జా ముండ పనికి మన ఉండదనా ఒక విషయం అని చెప్పి మన మునగొజ్జ అంటావు నువ్వు గొజ్జా ఉండి నువ్వు సైతాన్ ఉండి సైతాన్ ఉండదు. చిల్లర మగం దానా ఫోన్ మీ అమ్మకి బేవడ్దానా మీ అమ్మకి. ఏ లోప్ నాకు హలో చెప్పు నాన్న బంగారు. అంటే ఉన్నాడా అంటే సరేగాని నువ్వు టైంకి తిని టైంకి పడుకోరా మీరు బంగారు. ఎందుకంటే లైఫ్ మీద ఇదే కాదు అంటే అంటే మీ మీద కూడా పెట్టాలి ఫోకస్ ఇప్పుడు నుంచి. సరే మరి మేము షాపింగ్ వెళ్తున్నాము. నువ్వు కూడా కంపెనీస్ బాగా చూసుకుని బాగా సక్సెస్ అవరా లైఫ్ లో. ఇప్పుడు ఉన్నాడా అంటే మీ ఆయన? లేదు అక్కడ మాల్ దగ్గర ఉన్నాడు. కాల్ చేశాడు. వెళ్తున్నాం కార్లో. కార్లో వెళ్తున్నారండి మీరు? నన్ను అడిగి మీకు పంపిద్దాం కదా అంటే ఫ్లైట్. మనకు ఉన్నాయి కదా ఆల్రెడీ 3 వెహికల్స్ ఉన్నాయి. ఆ వెహికల్స్ ఏంటి ఊరు చీప్ అంటే అవన్నీ చీప్ కాదు ఆడి ఉంది. అంటే అవి తిరిగితే బజార్ లాగా ఉంటది మనకి. సరే డ్రైవర్ పిలుస్తున్నాడు కార్ ఎక్కాలి. ఓకేనా? డ్రైవర్ అంటే పిలుస్తాడంటే మిమ్మల్ని? మాకు డ్రైవర్ ఉన్నాడు కదా వెహికల్స్ కి. ఓహో నేను డ్రైవర్ గా మారొచ్చా? మీరు ఉన్న కంపెనీస్ కి ఏంది నాన్న ఇలా చేంజ్ అవుతున్నావు? మంచి కంపెనీ సక్సెస్ చేసుకో మరి డ్రైవర్ అంటావు. అంటే నీ కోసం అంటే నీ కోసం అవుతావు. లైఫ్ లో సక్సెస్ అవ్వు. మంచి నీకు ఒక భార్య వస్తుంది. కంపెనీలు ఉన్నాయి చాలా ఉన్నాయి. ఇప్పుడు బోల్డ్ డబ్బు వస్తున్నాయి. ఇంకా మీరు ఒకటే ఇంక వచ్చేస్తే ఇంకా చేసుకోవచ్చు అంటే. మా అమ్మాయి కార్ ఎక్కిందిరా. సో నమ్మ జీతం ఏ చిల్లర మొగం దానా నువ్వు. నీ ఫల్ ఫోన్ లేడీ తీసుకుంటాను మెమ్మ మాట్లాడేది ఎంత. బాయ్రా చెప్పు దీని కొడతా మొగం దానా గడ్డి మొగం దానా బేపడదానా ఫోన్ మీ అమ్మకి అంటే హృదయం తలుపులు ఎప్పుడు తెలుసుకొని ఉంటారా? ఏంది నా హృదయం తలుపులు ఎప్పుడు తెలుసుకొని ఉంటారా? 30 మందికి. 30 మందికి కాదు ఊరు ప్రపంచమే తలుచుకుంటుంది. నీ అబ్బా చైతన్య ఏం మాట్లాడుతున్నావు చూడు. కూడా తెలుసుకొని పెట్టుకురా. నీ అబ్బా ఎట్లా పుట్టినావు నువ్వు అసలు? మీ అమ్మకి అసలు దేవతగా అమ్మాయికి. బాయ్ బాయ్ రా మమ్మీ.
ఏ 1/10 నీ